చదువుతున్నాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ఏ విధంగా ఉంటాడంట? ధన్యుడిగా ఉంటాడు. అయితే ఈ దినంలో మనందరికీ తెలుసు కదా, సండే అంటే ఆరాధించే దినం. గత వారం కూడా మనం చూసుకున్నాం ఇలాంటి విషయాలు మనం ఆరాధించాలి. కృంగి ఉన్నప్పుడు సమస్త జీవితకాలం అంతా అనుదినము మనం ఆయనకు స్తుతించాలని. అదేవిధంగా మనము మన జీవితంలో ఏవైతే కోల్పోతామో వాటిని బట్టి కూడా మనము ఆరాధించడం లాస్ట్ వీక్ మనం తెలుసుకున్నాం కదా. అంటే ఆరాధించడం, స్తుతించడం అంటే మన జీవితంలో ఒక మేలు మనం పొందుకుంటే, మనం ఇప్పుడు ఒక వ్యక్తి నుండి మనకి మేలు కలిగిందంటే మనం ఏం చేస్తాం? వారికి థ్యాంక్స్ చెప్తాం. ఎప్పుడు వారిని మనం ఏం చేస్తాం? గుర్తుపెట్టుకుంటాం కదా. ఇప్పుడు మన అడిగిన ప్రార్థనలు కానీ ఏదైనా మేలు మనం పొందుకుంటే వారి కోసం మనం థ్యాంక్స్ చెప్తాం, వారి కోసం మనం ప్రేయర్ చేసుకుంటాం. అయితే దేవుడు కూడా మన జీవితంలో అనేకమైన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు ఒక్కటి మనం అనుకోవచ్చు, ఏం అద్భుతం జరిగింది గత వారం, ఏం ఆశ్చర్యం జరిగింది అని మనం అనుకుంటే ఈ దినమున మనం సజీలెక్కలో ఉండడమే పెద్ద ఆశ్చర్యం. ఎక్కడో ఎర్రగడ్డలో ఉన్నాం అంతే. ఎవరు గుర్తిస్తారు మనని? దేవుడు ఒక్కడే కదా గుర్తించేది. మనుషులు ఎవరన్నా మనం గుర్తుపెట్టుకుంటారా? ఇక్కడ ఎర్రగడ్డలోనే చాలా మంది ఉన్నారు, కానీ మనకి గల్లీలో ఉన్న అందరూ తెలుసా? తెలియదు కదా. కానీ మనం ఈ దినమున సజీలెక్కలో ఉన్నామంటే అది దేవుడిని మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించే వారముగా మనం ఉండాలి. అయితే దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనకి దేవునికి ఉన్న రిలేషన్. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాం? వారితో కొంచెం సేపు మాట్లాడతాం కదా, టీ ఏమని ఇస్తే ఒకటి. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తే మనకి వారికి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరింటికి వచ్చాము? దేవుని ఇంటికి వచ్చాం కదా. అది మన హృదయం కూడా దేవుని ఆలయమే. కానీ మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన పక్కవారు ఏమనుకుంటారు? నేను గట్టిగా ప్రార్థన చేస్తే, నేను గట్టిగా చప్పట్లు కొడితే, చేతులు ఎత్తి స్తుతిస్తే నా పక్కవారు ఏమనుకుంటారు అని మనం అనుకోద్దు. నా దేవుణ్ణి మనము మహిమపరచాలి. మనకిచ్చిన చేతుల ద్వారా, నోటి ద్వారా, మనసు ద్వారా, కన్నుల ద్వారా మనం ఆయనను మహిమపరిచే లెక్కలో మనం ఉండాలన్నమాట. అయితే దేవుడు మనకి ఆయన మందిరంలో రావడానికి మనకి కృపను అనుగ్రహించినప్పుడు ఆయన మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా మనము ఆయన స్తుతించుకోవాలి. చింతలు అనేవి మనకి ఉండక మానదు. ఏదో ఒక చింత, ఏదో ఒకటి శ్రమ, కష్టం మనం ఇక్కడ ఉన్నట్టే ఉంటాం, కానీ సడన్గా ఏదో ఒక కష్టం గుర్తొచ్చేస్తుంది, ఏదో ఒక బాధ గుర్తొచ్చేస్తుంది. మనము ఆయన చేతికి అప్పగించుకోవాలి. అందుకే దేవుడు అంటాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేడి. మనం ఆయన మీద మన చింత, మన భారాన్ని వేసేసి మనం హ్యాపీగా ఉండాలని కాదు, మనం ఆయనకి ప్రేయర్ చేసుకుంటూ ఆయనను తలంచుకుంటూ మనం ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ముందుగా మనం చూస్తే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. అతిక్రమము అంటే ఏంటంటే నమ్మకాన్ని ఉల్లంఘించడం. అంటే మనం దేవుని పట్ల ఎంతో స్టార్టింగ్లో బాప్తిజం తీసుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా మనం ఎంతో నమ్మకంగా ఉంటాం, సరిగ్గా మందిరానికి వస్తాము, ప్రేయర్లో ఉంటాము, రోజుకొకసారి వాక్యం చదువుకుంటాము, ప్రార్థన చేసుకుంటాం. కానీ మనం అప్పుడు ఆ తీర్మానం తీసుకుంటాం ఏమని చెప్పేసి, దేవా నేను ఈరోజు ఇది చేయాలి, రోజు ఇట్లానే ఉండాలి. కానీ ఒక్కొక్కసారి మనం ఏంటంటాం, నమ్మకం నుండి, మాట నుండి మనము తప్పిపోయే వారంగా ఉంటాం. కానీ అప్పుడు మనం నమ్మకం నుండి తొలగినప్పుడు మనం దేవుని దగ్గర పరిహారము నొందాలని. పరిహారం అంటే ఫర్గివ్నెస్. మనని లోకంలో ఎవరైనా క్షమిస్తానండి, క్షమించారు కదా. ఇప్పుడు నాకు మా చెల్లికి ఏదైనా కొంచెం గొడవ ఏదైనా అయిందనుకోండి, నేనన్నా తనని వచ్చి నాకు సారీ చెప్తే మర్చిపోతామా? మర్చిపోము. ఏదో ఒక రోజు సోడే మా అక్క నాకు ఇలా చేసిందని ఇతరులతో చెప్పడం అవుతుంది. కానీ మనం తొందరగా ఇతరులను మనము క్షమించలేము కదా. కానీ పరలోకపు తండ్రి మాత్రం మనలను క్షమించే దేవుడు. ఎందుకు? మనం అపనమ్మకముగా ఉన్నప్పుడు మనం ఏం పొందుకోవాలి? ఫస్ట్గా పరిహారము పొందుకోవాలి. రెండవదిగా మనం చూస్తే తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే పాపం అంటే మనందరికి తెలుసు కదా. పాపం అంటే ఏదో వ్యభిచారమో, దొంగతనం చేయడమో కాదు, నమ్మకంగా లేకపోవడమే పాపం. ఆయన మాటలు మనము సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే పాపం. ఆయన మందిరానికి వచ్చి మన తలంపులు ఎక్కడో పెట్టేసి మనసులో మనం ఎందుకులే, నేను ఎందుకు ఆరాధన
అడుగు జాడలలో మనం నడవాలి కదా. మనం వాక్యంలో చూస్తాం దేవుడు ఎలా నడిచాడో మనం కూడా అలా నడవాలి. అయితే మనం ఇక్కడ నుంచో మనం స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, హృదయపూర్వకంగా స్తుతించినప్పుడు మన పక్కవారు కానీ మన ముందున్నవారు అనే వీళ్ళు ఎంత బాగా దేవుని స్తుతిస్తున్నారు, నేను కూడా అలా చేయాలి. మనం వ్యర్థమైన దానికి కంపేర్ చేసుకుంటాం. అంటే నాకు ఇల్లుంది, వారికి ఇల్లుంది, నాకు ఉద్యోగం, అలాంటి విషయాలు మనం కంపారిజేషన్ చేసుకోం. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నేను కూడా ఆయనను స్తుతించాలి. నా పక్కవారు చూడ ఎంత అద్భుతంగా. మేబీ మన పక్కవారికి ఇంటి నిండా ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఇంటి నిండా అనారోగ్యం ఉండొచ్చు, కానీ అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. అదేవిధంగా మన జీవితంలో మనం అన్నీ కలిగి ఉండొచ్చు. దేవుడు ఏదో ఒక లోపం అయితే ఉంచుతాడు. అన్నీ ఉంటే మనకు దేవుడు గుర్తుంటాడా? ఉండడు కదా. అందుకే మనం చూస్తాం సామెతలో కూడా, దేవుడా ఎంత ఇస్తావో నాకు అంతే ఇవ్వు, ఎక్కువ ఇస్తే నేను ఏం చేస్తాను? మర్చిపోతాను. దేవుడు ఎవడని అంటాడు, కొంచెం ఇచ్చామంటే ఏం చేస్తాను? దొంగతనం చేస్తాను. అప్పుడు నేను ఆమెకి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. అందుకే మన జీవితంలో ఏది ఉన్నా లేకున్నా ఆయన మందిరానికి వచ్చినప్పుడు మాత్రం జస్ట్ ఆయన వైపు చూసి ఆయన చేసిన మేలు అన్నిటి మనం తలంచుకోవాలి. గుర్తు, అయ్యో నేను ఈ వారం ఇది ప్రార్థన చేశాను, నాకు అది పొందుతుందంటే ఆయన మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన ఇచ్చే దేవుడు, మాట తప్పే దేవుడు అయితే కాదు కాబట్టి. అయితే ఇక్కడ మనం చూస్తే తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అయితే ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే పాపమునకు శిక్ష అనుభవించడం. తద్వారా మనకేం కలుగుతుందంటే పశ్చాత్తాపం కలుగుతుంది. మనకు పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుంది? బాప్తిజం తీసుకునే ముందు మనందరికీ ఒక పశ్చాత్తాపం వస్తుంది. ఏంటిది? పలానా రోజు నేను ఈ తప్పు చేశాను. అది మనకి దేవుడికి ఉంటుంది. మనం వేరేలకు చెప్పామనుకోండి, ఇప్పుడు ఏదైనా మిస్టేక్ కమిట్ చేస్తే ఎవరికైనా చెప్తే అది వాళ్ళకి వీక్నెస్ అయిపోతుంది కదా. మన వీక్నెస్ మీద వాళ్ళు దెబ్బతీస్తూ ఉంటారు. అయితే మన జీవితంలో ఏ తప్పు అయినా కావచ్చు, తప్పు చేయడం మనం ఎవరు ఉంటాం, కానీ దేవుడి దగ్గర ఆ తప్పు మనం ఒప్పుకోవాలి. దాన్నే పశ్చాత్తాపం పడితే దేవుడు మనకి ప్రాయశ్చిత్తం అంటే మన పాపములను ఆయన క్షమించే దేవుడు. ముందుగా మనం ఏం చూసాం? మన అతిక్రమములను బట్టి పరిహారార్థం మనం పొందుతామని మనం నమ్మాలి. అదేవిధంగా రెండో చూస్తే మన పాపములను బట్టి ప్రాయశ్చిత్తం మనము పొందుతామని నమ్మాలి. అప్పుడే మనం ఏ రీతిలో ఉంటాం? ధన్యుల లెక్కలో మనం ఉంటాం అన్నమాట. అయితే ఈ దినమున మనం ఒక 3 వ్యక్తులను మనం చూద్దాం. అందరికీ తెలిసినదే, కానీ అయినా దేవుడు మనతో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా, అందరూ ఇక్కడి నుంచి వాక్యం చెప్పినప్పుడు ఒక్కొక్కలాగా వారికి అర్థమవుతుంది, మనకది వేరేలాగా అర్థమవుతుంది అన్నమాట. అయితే ముందుగా మనం చూస్తే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము, మొదటి వచనం మనం చూస్తే, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చింది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనకు అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ ఏంటిది? ఎవరున్నారు ఇక్కడ? కుంటివాడు. పుట్టుకతో తన జీవితం ఎలా ఉంది? కుంటిగా ఉందన్నమాట. అయితే పేతురు ఇంకా ఎవరు? యోహాను. ఇద్దరు కలిసి ఏ టైంకి వెళ్తున్నారు? 3 గంటలకు. అంటే పేతురు ఇంకా యోహాను ఎక్కడికి? ప్రార్థన చేయడానికి దేవాలయమునకు వెళ్తుంటే అక్కడ ఎవరున్నారు? పుట్టుకతో కుంటివాడు, ఇక్కడ మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుని మోసుకొని పోచున్నాడు. అతను ఎక్కడున్నాడంట? శృంగారమను దేవాలయపు ద్వారం వద్ద కూర్చున్నాడు. తనే కూర్చున్నాడా? లేదు కదా. కొందరు మనుషులు ఈ లోకంలో మనం చూస్తే అనేకమైన భిక్షగా అంటే అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే అదొక బిజినెస్ అయిపోయింది. ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో కానీ అదొక లాంటి బిజినెస్ అయిపోయింది. మొన్న నేను మెట్రో నుండి వస్తుంటే ఒక చిన్న పాప వచ్చి చాలా చిన్న ఉంది. ఓకే అని చెప్పి ఒక 10 రూపీస్ ఇచ్చాను ఆ పిల్లని వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీకి ఆ డబ్బులు ఇచ్చి, వాళ్ళ మమ్మీ దగ్గర ఇంకొక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరిని మళ్ళీ నా దగ్గరికి పంపించింది. మీరే వెళ్ళి అడగండి అని చెప్పేసి. నాకేం అర్థం కాలేదు. నా దగ్గర లేదు, వెళ్ళాలంటే కూడా వాళ్ళు వినట్లేదు. అలాగే వచ్చిన చున్నీ లాగేస్తున్నారు, బ్యాగ్ లాగేస్తున్నారు. చాలా భయం వేసింది. అప్పుడు జాన్ ఉండే, నేను జాన్
బిజినెస్ అంటే మనకు అందరికి తెలుసు కదా, వేరే లాగా మనం బిజినెస్ చేసుకుంటాం. ఈ బిజినెస్ ఎలా ఉందంటే రిటర్న్ వచ్చి మళ్ళీ తల్లి ఏం చేస్తుంది, 2 పిల్లల్ని మళ్ళీ పంపించి అలాంటి రోజుల్లో మనం ఉన్నామన్నమాట. అయితే ఇక్కడ కూడా కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారు, శృంగారం అనే ద్వారము నొద్ద, ఆలయం నొద్ద ఒక కుంటివాడిని కూర్చోబెట్టి ఉన్నాడు. అయితే తను ఏం చేస్తున్నాడో మన 3వ వచనాన్ని మనం చూస్తే, పేతురును యోహానుగా దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి ఏమడిగాడు, భిక్షం అడిగాడు. భిక్షగాడే కదా. పేతురు యోహానును చూసి భిక్షం అడిగినప్పుడు మనం చూద్దాం ఏమవుతుంది. పేతురును యోహానుగా వారిని తేరి చూచి మా తట్టు చూడమని, వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అంటూ లక్ష్యం వచ్చింది. అయితే ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తే పేతురు యోహాను ఏం చేస్తున్నారు, తనని తేరి చూస్తున్నారు. అంటే ఏం చేస్తాడు అబ్బా అని మనం ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇలానే చూస్తుంటారు మనల్ని. నాకు అర్థం కాదు, అయ్యో ఎందుకు మీరు ఇలా చూస్తున్నారని మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే వారి ఏ ఉద్దేశంతో చూస్తున్నారో మనకు తెలియదు, కానీ ఇలా చూస్తారు. అయితే ఇక్కడ పేతురు యోహాను ఏం చేస్తున్నారు, తేరి చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఇక్కడ మనం అన్నీ చదువుతాను. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని. అయితే 3వ వచనంలో మనం ఏం చూస్తాము, పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు తను ఏం చేస్తాడు, భిక్షం అడిగాడు. ఇప్పుడు మనం కూడా దారిన వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళేటప్పుడు ఎవరైనా మనల్ని అడిగారంటే మనం ఏం చేస్తాము, మెల్లగా సైడ్కి అయిపోతాం. వాళ్ళు ఏం చేస్తారు, మన పక్కన కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, వీళ్ళు ఇయ్యరు అని చెప్పేసి వేరే దగ్గరికి తర్వాత పక్కకి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ పేతురు యోహానుని అడిగినప్పుడు భిక్షగాడు ఏం చేశాడు, మేబీ వాళ్ళ వైపు చూడకుండా పక్కన ఏమైనా చూశాడని. అందుకు పేతురు ఏమంటున్నాడు, తేరి చూచి మా తట్టు మనం ఇక్కడ చూస్తాం 4వ వచనంలో మనం చూస్తాం, వారిని తేరి చూచి మా తట్టు చూడమని. అయితే ఇప్పుడు ఇక్కడ భిక్షగాడికి ఒక హ్యాపీనెస్ కలిగి ఉండొచ్చు. ఏంటిది, నేను వీళ్ళని అడిగాను, వీళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వకుండా అలానే చూస్తున్నారు, నేను పక్కకి వెళ్ళాను, వీళ్ళు మళ్ళీ నన్ను పిలుస్తున్నారు, పిలిచి మా తట్టు చూడమంటున్నారు. ఓహో, వీళ్ళు నాకు ఎక్కువనే ఇచ్చేలా ఉన్నారు, అంతే కదా. వెళ్ళిపోతున్నదని మళ్ళీ మనం పిలిస్తే తను ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉంటాయి, ఎక్కువనే ఇస్తాడేమో, ఏమి ఇస్తాడో చూద్దాం అని తను అనుకున్నప్పుడు పేతురు గారు ఇక్కడ ఒకటి చెప్తారు. ఏమని చెప్తారు, అంతటా వారి యొక్క, ఇక్కడ మనం 5వ వచనంలో మనం చూస్తాం, వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు ఏముంచాడంట, లక్ష్యం ఉంచాడు. అంటే వాళ్ళనే చూస్తున్నాడు, ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారా అని చెప్పేసి తనని ఫస్ట్ భిక్షం అడిగాడు. భిక్షం అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు, అలానే తేరి చూశారు. తిని అనుకున్నాడు, మీరేం ఇయ్యరేమో అని పక్కకు తిరిగారు. మళ్ళీ పేతురు యోహాను ఏమన్నారు, మా తట్టు చూడు అన్నారు. చూసినప్పుడు ఇంకా తనకి ఒక హ్యాపీనెస్ అనేది వచ్చింది. ఓకే, మీరు ఎంతో నేను లక్ష్యం ఉంచాలి, మీరు ఏదో నాకు పెద్దదే ఇచ్చేలా ఉన్నారు అనుకున్నప్పుడు ఇక్కడ పేతురుకి అర్థమైంది. పేతురు గారు ఏమంటారంటే, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. అంటే ఏంటి, వెండి బంగారం కాస్ట్లీయే కదా. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, అది నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను, నాకు దానికి సొల్యూషన్ కావాలి. ఒక ముస్లిం అడుగుతున్నానికి వెండితోనే బంగారానికి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు నార్మల్గా ఎవరైనా క్షమించాలి అడుగుకునే వాళ్ళు ఉంటారు, వారికి ఏం కావాలి, డబ్బులు కావాలి, లేదంటే తినడానికి ఆహారం కావాలి. కానీ ఇప్పుడు ఆ పేరుతో ఎందుకు వెండి బంగారములు అన్నారు, ఎందుకంటే అదే ఎక్కువ కదా. వెండి బంగారంలో ఎక్కువ, డబ్బుల కంటే ఏంటి ఎక్కువ, వెండి బంగారం లేదు. మేబీ ఆ భిక్షగాడు మనసుని పేతురు గారు అర్థం చేస్తున్నారేమో, ఏమని, వీరు ఈ భిక్షగాడు మా దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే వెళ్ళిపోతున్న పక్కకు చూసినంత ఏమన్నారు, మా తట్టు చూడమన్నారు. చూసినప్పుడు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తాడేమో, అందుకే పేతురు గారు ఏమంటున్నారు, వెండి బంగారములు నా దగ్గర లేవు కానీ ఒక్కటి మాత్రం ఆయన దగ్గర కలిగింది. ఏంటంటే మనం అందరం చదువుదాం, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి. అంటే తన దగ్గర ఏముంది, యేసు క్రీస్తు
ఏది మనకి ఇవ్వలేదు. మనకు ఒక డాక్టరేట్ కానీ, మనకు ఒక చక్కటి సర్టిఫికేట్ మనకేం లేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనకు ఉచితంగా ఒకటి ఇస్తున్నాడు. ఏంటిది? యేసు నామాన్ని మనకి ఇస్తున్నాడు. ఆయన నామం ఎలాంటిది? ఉన్నతమైన నామం. మహా ప్లస్ ఉన్నతమైన నామమును ఎవరము? మనం అందరం కలిగి ఉన్నాం. ఎలా కలిగి ఉన్నాము? మనము అతిక్రమముల నుండి పరిహారార్థము నొందాము. అదేవిధంగా మనం చూస్తే పాపముల నుండి ప్రాయశ్చిత్తము మనము పొంది ఉన్నాం. కాబట్టి దేవుడు తన నామమును మనకు అనుగ్రహించడం, మన నామంలో మనము ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసి ఉండదు. అందుకే పేతురు గారు ఇక్కడ అంటున్నాడు, నజరేయుడైన ఎవరి నామంలో? యేసు క్రీస్తు నామంలో లేవమనగానే తను ఏం చేశాడో మనం చదువుదాం. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే తనకి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఎవరి నామంలో? నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో తనకి మేలు కలిగింది. మేలు కలిగిందని చెప్పేసి తను ఎక్కడ? గేట్ బయట ఉన్నాడు. గేట్ బయట నుండి అంటే వెళ్ళిపోయాడా? లేదు కదా. పేతురుతోనూ యోహానుతోనూ తను ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోనికి తను వచ్చాడు. ఎందుకు? ఆయనను స్తుతించాలని వచ్చినాడు కదా. అయితే ఈ దినమున మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే, మనం పొందిన ప్రతి మేల కొరకు మనం దేవుని మందిరంలో ఆయనను స్తుతించాలి. మనం మొదటిగా చూసుకున్నాం ఏంటిది? మన జీవితంలో మేలు పొందుకోలేకపోయినా మనం స్తుతించాలి. ఎందుకంటే మనం ఈ దినమున సజీవంగా ఉన్నాం, బ్రతికి ఉన్నామంటేనే అది కేవలం ఆయన ద్వారానే కదా. మనం ఏమనుకుంటాం? అన్ని ఏదైనా కార్యం చేస్తే నా వల్ల కలిగింది అని మనం అనుకుంటాం. కాదు, అది దేవుని వల్లనే మనకి కలుగుతుంది. ఆయన ద్వారా కలగకపోతే అది వ్యర్థం, కొన్ని రోజులే ఉంటుంది. ఆయన ద్వారా కలిగింది కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే వాడు ఏం చేశాడు? గంతులు వేయచ్చు, దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునంత భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యి. అంటే అక్కడ ఉన్నవాడు కూడా ఆశ్చర్యపడాలి. రోజు ప్రతిదినం కొంతమంది తనను కూర్చోబెడతారు, శృంగారకు ఆలయం బయట తను కూర్చుంటాడు. ఏంటి? తన దేవుని మందిరంలోకి వచ్చి గంతులు వేసి తనను స్తుతిస్తున్నారని పక్కనున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపడి వారు ఏమయ్యాడంట? విస్మయముతో నిండి పరవశులైనట్ట. అంటే వారు వస్తారు, అయ్యో ఎంత బాగా దేవుని స్తుతిస్తున్నారు. అలాగే మన జీవితంలో కూడా ఇంటి నిండా బాధలు ఉండొచ్చు, ఇంటి నిండా కష్టం ఉండొచ్చు, ఏదున్నా ఓకే. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏమైనా స్తుతించాలి. మనం ఇంకా చెప్తున్నాం కదా, వేరే వాళ్ళు మనం చూసి అనుకుంటారు, అయ్యో ఇదేంటి వీళ్ళకి చింత లేదా, బాధ లేదా, ఇన్ని బాధలు పెట్టుకొని మందిరంలో ఇలా సంతోషంగా ఉన్నది. అవును, మనం సంతోషంగానే ఉన్నాం. ఎందుకంటే నజరేయుడైన యేసు నామంలో ప్రతి సమస్యకు మనకి విడుదల కలుగుతుంది. కాబట్టి మనం మన మందిరంలో స్తుతించాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాము, మనందరికీ తెలిసిందే లూకా సువార్త 11వ అధ్యాయము. లూకా సువార్త 11వ అధ్యాయము క్షమించాలి 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వరకు మనం చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమే కదండి. కూడా ఒక 2 వచనాలు చదువుకున్నాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణింపుమని కేకలు వేసి ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధ
శుద్ధులైంది. చాలా అయితే ఇక్కడ మనం చూస్తాం ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారంటే ఇక్కడ మనందరికీ ఉపమానం తెలుసు కదా, మనము ఇవన్నీ మనకి తెలుసు. అయినా దేవుడు మనకి ఏం మాట్లాడతారో మనం చూద్దాం. అయితే ఇక్కడ ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు దేవుడు వాళ్ళకి అప్పటికే తెలుసు ఏంటి, నజరేయుడైన యేసు వీళ్ళని స్వస్థపరుస్తాడని మనం తెలుసు. అలాగే అయితే వారు ఇక్కడ ఏమనుకుంటున్నారు? 10 మంది ప్రభువా మమ్మును కరుణించుమని ఏం చేశారు? కేకలు వేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా అక్కడ దూరం ఉంటే మనం ఏం చేస్తాం? కేకలు వేసి వాళ్ళని పిలుస్తాం, అని పిలుస్తాం కదా. అయితే ఇక్కడ వాళ్ళు కూడా ఎలా పిలుస్తున్నారు? కేకలు వేసి ప్రభువా మమ్మల్ని కరుణించు, ఇక్కడ చూడు. ఒకవేళ దేవుడు అప్పుడు స్ట్రైట్ రాకుండా వేరే సైడ్ వెళ్ళిపోతాడేమో, వీళ్ళని మర్చిపోతాడేమో, మనం నోటీస్ అవ్వమేమో అని వీళ్ళు ఏం చేస్తున్నారు? గట్టిగా అరుస్తున్నారు, ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసినప్పుడు దేవుడు వారిని చూసేయమంటారు. వీళ్ళు అక్కడ ఏమైనా చెప్పారా? నార్మల్ ఇక్కడ మనం చూద్దాం. కుష్ఠరోగములు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకోలేడు. జస్ట్ దేవుడు ఏం చెప్పాడు? ఒక మాట మాత్రం సెలవించాడు. వీళ్ళు మా కుష్ఠరోగం నుండి స్వస్థపరచని కూడా ఏమనలేదు. జస్ట్ ప్రభువా మమ్మల్ని కరుణించు అన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నారు, ఏమని? మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకోండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్తూనే వాళ్ళకి ఏం కలిగింది? స్వస్థత, అంటే శుద్ధులై. ఇక్కడ మనం చూస్తాం వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులై, అంటే వాళ్ళు వెళ్తూనే వారికి ఏం కలిగింది? కుష్ఠరోగం అనేది పోయి వారి స్కిన్ నార్మల్గా వచ్చేసింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 15వ వచనం మనం చూస్తే వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుతా చూచి, అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఆ 10 మంది 9 మంది తెలుసుకోలేకపోయారు ఏమని? వారికి స్వస్థత కలిగిందని. ఒక్కరు మాత్రమే తెలుసుకోగలరు. అంటే మనం కూడా ఇక్కడ ఆలోచిస్తే మనం కూడా ఏదో దేవుని ద్వారా మేము పొందుకుంటాం, అడిగి కొన్ని పొందుకుంటాం, కొన్ని అడగకుండానే మనం పొందుకుంటాం, కానీ మనం అది గుర్తెరగం. ఈ 9 మంది ఎలా ఉన్నారు? కుష్ఠరోగం బాగుపడాలని దేవుని ప్రార్థించారు, వెళ్తూనే శుద్ధి అయ్యారు, కానీ వారు తెలుసుకోలేకపోయారు అది మేము శుద్ధులం అయ్యామని. కానీ ఒక్కడు మాత్రం ఇక్కడ మనం చూస్తే 15వ వచనంలో వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుతా చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. అయితే వాడు సాగరు. ఇక్కడ మనం చూస్తే 9 మందిలో ఒక్కరు మాత్రమే తెలుసుకున్నారు ఏంటిది? నాకు స్వస్థత కలిగింది, నేను తిరిగి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయాలి? గొప్ప శబ్దంతో ఎంత గొప్పగా అయితే ఫస్ట్ ఏమన్నారా? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించిన దేవుడు అక్కడి నుంచి ఉన్నప్పుడు ఏ విధంగా తను ప్రార్థన చేశాడు, తిరిగి వచ్చేటప్పుడు కూడా దానికంటే గొప్ప శబ్దంతో, అంటే తను అక్కడి నుంచి దేవుని చూసి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని అన్నాడు. కానీ శుద్ధి అయ్యి వచ్చినాక తన స్వరం ఎలా ఉందంట? చిన్నగా లేదు, గొప్ప శబ్దంతో తను ఏం చేస్తున్నాడు? దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈ దినమున మనము ఏ విధంగా స్తుతించామని మనమే చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎవరికన్నా చెప్పాను అనుకోండి, అంటే నేను ఒకరిని తీర్పు తీర్చిన దాన్ని నేను అవుతాను, అంటే నేను సరిగ్గా ఆరాధించకుండా వేరే వారికి నేను చెప్పలేదు. అందుకే మనం బలలో చేయవేసేటప్పుడు దైవజనులు ఏమంటారు? మనలను మనమే పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. ఎక్కడ ఏం తప్పు చేసాము, ఎక్కడ ఆయన నామాన్ని మనం అవమానపరచమని మనలను మనమే తెలుసుకోవాలి. అందుకే మనం ముందు చూసాం ఏంటి? మనకి దేవునికి మధ్యలో రిలేషన్. ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం మనకి దేవునికి ఏంటి రిలేషన్ అని మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ మనం చూస్తే గొప్ప శబ్దంతో తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఏం చేశాడు? సాగిలపడ్డాడు. అయితే పాదముల యొక్క సాగిలపడ్డాడు. అయితే ఇక్కడ దేవుడు ఏమని అడుగుతున్నాడంటే 10 మంది శుద్ధులైన కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదు అని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుడికి ఈ సమయంలో మనం అందరం వచ్చాం, మన
కూర్చున్న చైర్ పక్కన ఖాళీ ఉంది. వాళ్ళ జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక మేలు చేస్తుంటారు కదా, ఎందుకు రాలేదు? మనం అంటే ఎవరి గురించి మనమే ఆలోచించాలి. మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతి మేలు పొందుకుంటాం, అడుగుతాం, ప్రార్థన చేస్తాం. కానీ తిరిగి మందిరానికి వచ్చి మనం ఏం చేయము? స్తుతులు చెల్లించాం, ఆయనను ఆరాధించాం. మనం అలాంటి లెక్కలో ఉండొద్దు. దేవుడు మన గురించి బాధపడతాడు. ఏమని? 10 మంది శుద్ధులేరు కదా, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ నేను మేలు చేశాను కదా, మరి మిగతా వాళ్ళు రాలేదు ఎందుకు? దేవుడు మన ప్రశ్న అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? అందుకే మన వ్యక్తిగత ప్రార్థనలో మనము కేవలం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి దినము ఎవరైతే రావట్లేదో వాళ్ళ గురించి మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, అంతే. అయితే ఇక్కడ మనం చూస్తే 10 మంది శుద్ధులైన కాడ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడేవాడు ఆపడలేదని చెప్పి తనతో ఏమంటున్నాడు? నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అదే మనం చూస్తాం, రక్తస్రావం గల స్త్రీని మనం చూస్తాం కదా. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాలు. నార్మల్గా మనం చూస్తే ఒక 7 days 5 daysకి చాలా మనం ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా ఎంత పెయిన్ గోత్రూ అవుతాం మనం. కానీ 12 సంవత్సరాలు. కానీ దేవుడు ఏమంటాడు? తను ఏమనుకుంది? జస్ట్ వస్త్రపు చెంగు, అంతే. తన విశ్వాసం అది. దేవుని వస్త్రపు చెంగులో స్వస్థత కలుగుతుందని తను ఏం చేసింది? నమ్మింది, విశ్వాసం ఉంచింది. కాబట్టి తను స్వస్థపరిచింది. అందుకే దేవుడు ఏమంటాడు? కుమారి ధైర్యముగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఈ కుష్ఠరోగి చూస్తే నీవు లేచిపోము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మన విశ్వాసాన్ని బట్టి ఏ కార్యమైనా మనకి జరుగుతుంది. మన విశ్వాసం లేకుండా ఈ కార్యం జరుగుతుందా లేదా అని మనం దేవునికి ప్రార్థన చేస్తే అది జరగదు. మనం ఫస్ట్ వి షుడ్ బిలీవ్, మనం నమ్మాలి దేవుడి కార్యం నా జీవితంలో చేస్తాడు అన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆ కార్యాన్ని జరిగించే దేవుడు అన్నమాట. అయితే మొదటిగా మనం ఏం చూసామండి? అయిపోయి ముగించేస్తున్నాను. మొదటిగా మనం ఏం చూసాము? ఎవరి గురించి చూసాము? పేతురు ఇంకా యోహాను. అక్కడ ఎవరున్నారు? కుంటివాడు ఉన్నాడా? గుడ్డివాడు ఉన్నాడా? భిక్షగాడు. పుట్టుకతో కుంటివాడు, భిక్షగాడు ఒకడు ఉన్నాడు అక్కడ. అయితే తను మందిరంలోకి వెళ్ళే ప్రతి వారిని ఏదో అడుగుతున్నాడు. కానీ అక్కడ పేతురు యోహాను అడిగినప్పుడు పేతురు యోహాను ఏమంటారు? వెండి బంగారములు అయితే మా దగ్గర లేవు, కానీ ఒక్కటి మేము కలిగి ఉన్నాం. ఏంటిది? నజరేయుడైన యేసు నామమే మేము కలిగి ఉన్నాం, ఆ నామంను బట్టి మేము లేవు, నడువు అన్నప్పుడు తను నడవసాగాడు అనమాట. నడవసాగి అటు మేలు పొందుకొని అంటున్నట్టే బయటికి వెళ్ళిపోయాడా? లేదు. తను ఏం చేశాడు? దేవుని మందిరానికి వచ్చి దేవాలయంలోకి ఎంటర్ అయ్యి ప్రభుని స్తుతిస్తుంటే పక్కనున్న వాళ్ళందరూ ఏం చేశారు? విస్మయం పొందారు. అయ్యో ఏంటి ఇన్ని రోజులు అక్కడ కూర్చున్నాడు, ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి స్తుతిస్తున్నాడని ఆశ్చర్యపడ్డారు. రెండోదిగా మనం ఎవరైనా చూసాం? 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది శుద్ధి అయ్యారండి? 10 మంది శుద్ధి అయ్యారు. కానీ తెలుసుకుంది ఎంతమంది? ఒక్కరు మాత్రమే తెలుసుకొని దేవుని మందిరానికి వచ్చి ఆయనను స్తుతించాడు. అయితే ఆఖరిగా మనం చూస్తే యోహాను సువార్త, నేను ఎక్కువసేపు చెప్పను, కొంచెం నార్మల్గా చూద్దాము. యోహాను సువార్త 9వ అధ్యాయం మనం చూస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన మార్గమున పోచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కడబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? పుట్టుకతో ఒక గుడ్డివాడు ఉన్నాడు. శిష్యులు డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? పుట్టుకతో గుడ్డివాడు అయ్యాడు కదా, వీడేమైనా పాపం చేశాడా? వీళ్ళ తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశాడా? వారికి ఆ బాధ కలిగింది అన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, వీడైనను వీడు కన్నవాడైనను పాపం చేయలేదు. ఎందుకు తనకి చిన్నప్పటి నుండే పుట్టుకతో గుడ్డిగా పుట్టాడని మనం గమనిస్తే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అంటే మన జీవితంలో కొన్ని మనంతటి మనమే తెచ్చుకుంటాం. మనలో ఏదైనా లోపం ఉంటే అది మనంతటి మనమే తెచ్చుకుంటాం. కానీ దేవుడు మనకి ఏదైనా ఇస్తే
ఎందుకు ఇచ్చాడని మనం ఆలోచిస్తే మన ద్వారా ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడడానికే. అయితే మనం చూసి చాలామంది నవ్వచ్చు, ఏంటి వీళ్ళ పరిస్థితి ఎప్పుడు ఇలానే ఉంటుందా, ఎప్పుడు వీళ్ళ జీవితం ఇంతేనా, ఎప్పుడు వీరు అనారోగ్యంగానే ఉంటారా, ఎప్పుడు వీరు ఇంత ఆర్థిక సమస్యలేనా అన్నప్పుడు వారికి మనకి దినము దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, దేవుని క్రియలు అంటే మన జీవితంలో మన ఇంట్లో ఏదైనా ఒక సమస్య, ఒక లోటు అనేది ఉందంటే అది వివాహమే కావచ్చండి, ఉద్యోగమే కావచ్చు, గర్భఫలమే కావచ్చు, ఆర్థికంగానే కావచ్చు, ఏదన్నా దేవుడు మనకి డిలే చేస్తున్నాడు, లేట్ చేస్తున్నాడు అంటే అది ఎందుకని మనం గమనిస్తే మన ద్వారా దేవుని క్రియలు మహిమపరచబడడానికి దేవుడు అది లేట్ చేస్తున్నాడు. మనం అనుకుండొచ్చు, నాకు అది ఏదైనా మనం పొందుతున్నప్పుడు అది నా ద్వారా కలిగిందని మనం అనుకోవద్దు. దేవుని ద్వారా మనం ఎందుకున్నాము ఈ లోకంలో, దేవుని మహిమపరచడానికే కదా. మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చిందంటే వారి కోసం కూడా మనం ఉపయోగం ఉండాలి. తల్లిదండ్రులకు కూడా మనం ఏ విధంగా ఉండాలి, వాళ్ళని ప్రేమించే విధముగా గౌరవించే. ఎందుకంటే వన్స్ మన తల్లిదండ్రులు లేరనుకోండి, మనకి లోకంలో ఘనత రాదు. నమ్ముతారా? మన తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులే మనకి గౌరవం, కానీ ఇతరులు మనల్ని గుర్తుపెట్టుకునేది. వన్స్ మన తల్లిదండ్రులు లేరనుకోండి, లేనాక మనం ఏం చేయాలి, బాధపడాలి, అయ్యో ఉంటే బాగుండే అనుకుంటాం. ఉన్నప్పుడేమో వారి విలువ మనకి తెలియదు. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని క్రియలు మన జీవితంలో ఏదన్నా ఒకటి నీడ్ఫుల్గా ఉంది, ఒక లోపం అనేది చెప్పని క్షమించాలి, ఒకటి తక్కువ ఉంది మన జీవితంలో అని మనం గమనిస్తే అది దేవుని క్రియలు మన ద్వారా ప్రత్యక్షపరచబడడానికే అది ఉందన్నమాట. దాని కొరకు మనం ప్రార్థన చేసే లెక్కలో మనం ఉండాలి. అయితే తర్వాత మనం చూస్తే నేను చెప్తాను, తర్వాత చదవండి. తర్వాత ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏం చేస్తాడు, కింద ఉమ్ము వేసి బురద చేసి వాడి కన్నులకు రాసినప్పుడు వెళ్ళి నువ్వు కడుక్కోమన్నప్పుడు కడుక్కుంటే తనకి దేవుడు చూపును అనుగ్రహిస్తాడు అన్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసాం కదా, దేవుడు ఏమంటాడు, వీడైనా వీడి తల్లి అయినా ఎవరు కూడా పాపం చేయలేదు, తనకి ఎందుకు అలా వచ్చిందంటే దేవుని క్రియలు మన జీవితంలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికే మన జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుందని మనము తెలుసుకోవాలన్నమాట. అయితే మనం చూస్తే మనం ఇవన్నీ చూసాం. ఇందుని బట్టి మనం ఏం చేయాలి, ఆయనను స్తుతించాలి. అయితే నేను ఎందుకు స్తుతించాలి, నాకు దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు కదా, నేను ఎందుకు స్తుతించాలి, నాకు కుంటితనము లేదు కదా, నేను ఎందుకు స్తుతించాలి, నాలో పాపం లేదు కదా అని మనం అనుకుంటే మనము కొన్ని దేవుని కార్యాలు చూడకుండా మన కళ్ళు మూయబడతాయి. మనం అందుకే అర్థం, దేవాని కార్యములు చూడటకు నా కన్నులు తెరవమని అడుగుతాం. దేవుడు కార్యాలు చేసినప్పుడు మన కళ్ళు ఎలా ఉంటాయి, మూయబడి ఉంటాయి. అనేకమైన సార్లు మనం కుంటివారు అంటే ఎలాగా పాపముతో మనము బంధించినప్పుడు దేవుడు మనలను విడిపించే దేవుడుగా ఉంటాడు. అందుకే మనం చూసాం. మనం ఇక్కడ వచ్చేద్దాం, కీర్తనలు 32 ఆఖరిగా చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. దయచేసి క్షమించాలి, చాలా సమయం అయింది, నేను టైం చూసుకోలేదు, ఎప్పుడు స్టార్ట్ చేశానని క్షమించాలి. ముందుగా మనం 1వ వచనంలో మనం చూస్తే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈ ముగ్గురిని మనం చూసాం. ముగ్గురు జీవితంలో ఏదో ఒకటి ఉంది, కానీ వారు పాపము నుండి విడిపించి ధన్యులలో ఉన్నారు. అంటే వారు దేవుని స్తుతించారు. మనం కూడా అనేకమైన పాపముతో బంధింపబడినప్పుడు క్రీస్తు యేసు వారు ఏం చేశారు, మన కొరకు రక్తాన్ని చిందించి మనని శుద్ధిపరిచారు. కాబట్టి మనం ఆయనకు హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించాలి. మొదటిగా మనం చూస్తాం కదా, ఏంటిది, దేవాలయపు శృంగారపు దేవాలయము బయట కూర్చొని భిక్షం అడుక్కుంటున్నారు. పేతురు గారు ఏమన్నా వెండి బంగారంలో అయితే మా దగ్గర లేదు, ఒకటే ఏంటిది, నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడవమన్నప్పుడు తన స్వస్థత కలిగి బయట నుండి వెళ్ళిపోలేదు, తిరిగి మందిరానికి వచ్చి గంతులు వేస్తూ ఆయనను స్తుతించారు. రెండోది మనం చూస్తాం, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ 10 మంది శుద్ధులయ్యారు. కానీ ఆ స్వస్థత గుర్తెరిగింది ఎంతమంది అండి, ఒక్కరే గుర్తెరిగి దేవుని దగ్గరకు వచ్చి గొప్ప శబ్దంతో ఆయనను స్తుతించారు. మూడోదిగా మనం చూస్తే, పుట్టుకతో ఎలా ఉన్నాడు, గుడ్డివాడై ఉన్నాడు. శిష్యులు అడుగుతున్నారు, ఎవరు పాపం చేశారు, మీరు పుట్టుకతో గుడ్డివాడై అంటే వీడైనను వీరి తల్లి అయినను వీరి తల్లిదండ్రులు ఎవరు కూడా పాపం చేయరు, దేవుని క్రియలు వీని అందుకు
ప్రత్యక్షపరచబడుటకై ఇది జరిగింది. మన జీవితంలో కూడా ఏది లోపమున్నా ఏది ఉన్నా కూడా మన ద్వారా ఆయన మహిమపరచబడడానికే అని మనం నమ్ముతూ ప్రభు నామాన్ని స్తుతించుకుందాం.